హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందాం. కడాయి అయితే హీట్ ఎక్కిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులోకి 2 ఆనియన్స్ 3 గ్రీన్ చిల్లీస్ని స్ట్రైట్గా కట్ చేసేసుకొని వేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో వేగిపోవాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి ఘాటుగా కొంచెం పచ్చివాసన వస్తుంది. మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఇందులోకి నేను 2 టమాటాస్ని కట్ చేసి వేసాను చిన్న చిన్న ముక్కలుగా. ఈ టమాటాస్ కొంచెం మగ్గాక చికెన్ వేద్దాం. ఈలోపు టమాటాస్ని మూత పెట్టి ఉడికించుకుందాం. టమాటాస్ అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ అయితే వేసేసుకుందాం. నేను ఫస్టే చికెన్ని మంచిగా వాష్ చేసి పట్టేసుకున్నాను. ఇందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు, చికెన్కి సరిపడా నేను సాల్ట్ కూడా వేసేస్తున్నా. ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుందాం. సాల్ట్ అనేది ఫస్టే వేసుకోవడం వల్ల చికెన్ అనేది తొందరగా మగ్గిపోతుంది. సో నేను కర్రీకి సరిపడా వేసేసుకున్నాను ఫస్టే. ఇప్పుడైతే మనము మూత పెట్టి దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం. చికెన్ అయితే 70% ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నా. వీటన్నింటిని మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ అయితే మూత పెట్టి చికెన్ని ఉడికించేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. 15 మినిట్స్ అయితే అయిపోయింది. చూడండి, కూర కూడా చిక్కబడిపోయింది. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే హిట్ దట్ లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.